ఈ 'జానీ మాస్టర్' కేస్‌లో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉంది 'జానీ మాస్టర్‌కి' ఎట్లా పరిచయం అయిందని. అంటే 'జానీ మాస్టర్' చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ గదా! తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆహ్, ఇట్లా ఫేమస్ కొరియోగ్రాఫర్స్ ఏంటంటే, ఒక సాంగ్ మొత్తానికి వాళ్ళు గంపగత్తుగా కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ సాంగ్ కంప్లీట్ అయ్యే వరకు గూడా వాళ్ళు సెట్స్‌లో ఉండాలి. అట్లాగే వెనకాల ఉండేటువంటి ఆ సాంగ్‌లో వెనకాల ఉండే గ్రూప్ డాన్సర్స్ మొత్తం గూడా వాళ్ళే సప్లై చేయాలి. ప్రతి స్టెప్ అప్పటికప్పుడు డైరెక్టర్‌కి నచ్చకపోతే మార్చాలి. ఆ ట్యూన్‌కి తగ్గట్టు. ఒక్కోసారి ట్యూన్ రావడం అనేది లేట్ అవుతుంది. సో, ఇట్లా జరుగుతున్నప్పుడు మెయిన్ కొరియోగ్రాఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో 'జానీ మాస్టర్' తీసుకుంటే మెయిన్ కొరియోగ్రాఫర్ కాబట్టి అతను హీరోకి, హీరోయిన్ దగ్గరే ఉండి అప్పటికప్పుడు ఒక కొత్త స్టెప్‌ని ఐడియాతో కంపోజ్ చేసుకొని దాన్ని వాళ్ళకి నేర్పించి చేయిస్తాడు. మరి వెనక గ్రూప్ డాన్సర్స్ పరిస్థితి ఏంటి? చాలా మంది ఉంటారు గదా! మన తెలుగు సినిమా పాటల్లో. వాళ్ళ కోసం ఈ 'జానీ మాస్టర్' లాంటి టాప్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్ కొంతమంది అమ్మాయిల్ని కొంతమంది ఒక సబార్డినేట్స్ కింద, అసిస్టెంట్ డాన్సర్స్ కింద రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళలో ఉందన్నమాట ఈ అమ్మాయి. ఎవరైతే ఇతని మీద కేస్ పెట్టిందో. ఈ అమ్మాయి ఈ అమ్మాయి గాని, ఈ అమ్మాయిలాగా ఉండేవాళ్ళ పనేంటంటే గ్రూప్ డాన్సర్స్‌కి ఎప్పుడైతే మీకు మెయిన్ కొరియోగ్రాఫర్ స్టెప్ ఇచ్చాడో అతను హీరో, హీరోయిన్‌కి నేర్పించే పనిలో ఉంటాడు. వీళ్ళు వెంటనే గ్రూప్ డాన్సర్స్‌కి అది నేర్పించేసుకోవాలి. గ్రూప్ డాన్సర్స్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. బట్ వాళ్ళకి నేర్పించడం అనేది కాస్త ఉండాలి. అప్పటికప్పుడు కొరియోగ్రాఫర్ ఎళ్లి ఆళ్ళకి చెప్పలేడు గదా! సో, అందువల్ల వెంటనే గ్రాస్ప్ చేసుకొని మెయిన్ కొరియోగ్రాఫర్ దగ్గర వెళ్లి వీళ్ళకి పక్కకెళ్ళి నేర్పించేస్తారు. ఇది ఈ అమ్మాయి చేసేటువంటి జాబ్ ఇతని దగ్గర. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి 18 ఏళ్ళు, 17 ఏళ్ల వయసు నుంచి గూడా జానీ మాస్టర్‌తోనే ఉన్నాను తాను అంటూ రీసెంట్‌గా రికార్డ్‌లో గూడా ఆహ్, 3 గంటల రికార్డ్ ఇచ్చింది స్టేట్‌మెంట్. చాలా పెద్దదన్నమాట. 3 గంటలు ఇవ్వడం చాలా రేర్‌గా జరుగుతూ ఉంటది. అందులో అనేక విషయాలు ఆమె బయటపెట్టింది. క్యారవాన్‌లోకి తీసుకెళ్ళి తనని బలాత్కారం చేసేవాడని, వేధించేవాడని, బయటెక్కడైనా చెప్తే చంపేస్తాను బెదిరించేవాడని, కొట్టేవాడని రకరకాల సెక్షన్స్ 3 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. సో, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ అంశం కంప్లీట్‌గా హైదరాబాద్ సంబంధించినటువంటి పరిధిలోకొస్తది. కానీ ఇతను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గూడా ఇతను ఫేమస్ అయినటువంటి పర్సన్. ఆంధ్రప్రదేశ్‌లో గూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇతను పనిచేశాడు. అయితే అతన్ని జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. సస్పెండ్ చేస్తే బావుండేది. సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా ఆ టైంలో చేయాల్సినటువంటి పని. సరే ఏదో ఒకటి చేశారు. ఇంకా చేస్తే ఇంకో 2 రోజుల తర్వాతైనా సస్పెండ్ చేయాలని మనమైతే డిమాండ్ చేయాలి. సో, ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఆదేశాలిచ్చారని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమ్మాయి అయితే గనక అదే కేసుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా టేకప్ చేసి ఎందుకంటే ఫస్ట్ ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లెయింట్ ఇస్తే జీరో ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ఆ కేసుని బదిలీ చేసి అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇంటికి వెళ్లి మరి పోలీసులు ఆమె దగ్గర రికార్డ్ తీసుకొని ఏ రకంగా వేధించాడు ఏంటి అవన్నీ తీసుకున్నారు. ఆ అమ్మాయి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసే టైంలో చాలా కీలకమైనటువంటి విషయం ఏం చెప్పిందంటే, జానీ మాస్టర్ యొక్క భార్య గూడా తనను వేధించేదని, ఇతను అట్లా చేస్తున్నాడని తెలిసి కూడా ఆమె భార్య గూడా ఈమె మీద కక్షగట్టి వేధించేదనేటువంటి అంశం గూడా ఆమె బయటపెట్టింది. దాంతో చంద్రబాబు నాయుడు గాని, ఏపీకి సంబంధించినటువంటి హోంమంత్రి అనిత గాని, ఇది తమ పరిధి కాకపోయినా గూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అయితే గనక ఆమె పేరు గూడా తెలుసు గానీ మనం రివీల్ చేయకూడదు. ఆహ్, పరిధికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు వ్యక్తే. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తే గాబట్టి ఆమె ఇక్కడ కూడా ఏమన్నా ఫైల్ చేస్తే కేసు, ఇక్కడ గూడా షీ టీమ్స్ ద్వారా ఆమె కేస్‌ని ఇక్కడ గూడా ఆహ్, సెపరేట్ కేస్ కింద లెక్కగట్టి ఫైల్ చేయాలనేటువంటి ఆదేశాలైతే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది హైలీ అప్రిషియబుల్. నిజానిజాలు ఏంటి ఆమె చేసేవి అలిగేషన్సా కాదనేది తర్వాత సంగతి. ముందు ఒక ఆడపిల్ల అట్లా ఇబ్బంది మగపిల్లాడైనా, ఆడపిల్లైనా ఒక ఇబ్బంది పడుతున్నట్టుగా తెలియజేసినప్పుడు ప్రభుత్వాలు ఇట్లాగే స్పందించాలని డెఫినైట్‌లీ మనం అప్రిషియేట్ చేయాలి.